హలో అండి. వెల్కమ్ టు లేజీ సిరీస్ వీడియోస్. సో ఇది వచ్చేసి మా విహాన్ష్ బర్త్డే బ్లాగ్ అనమాట. సో ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ వర్షాకాలంలో పుట్టిన మంచిగా వాళ్ళ మొక్కు. బర్త్డే రోజులు ఎట్లుంటాయో దండం ఏంటో పెట్టుకో. మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. మా దండం విహాన్స్ పెట్టుకో. బర్త్డే రోజు కూడా ఘోరమైన వర్షం అనమాట. సో మార్నింగ్ అయితే స్కూల్కి పంపించేసి ఈవినింగ్ అట్లా టెంపుల్కి తీసుకొని వెళ్ళినాము. తర్వాత ఇంకా కేక్ కటింగ్. సో విహాన్స్ బర్త్డే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ గ్రాండ్గా అందరినీ పిలిచి ఏం సెలబ్రేట్ చేయలేదు. మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ మాకు దగ్గర ఉన్న వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కొంచెం కుదరలేదు ఫెస్టివల్స్ ఉండడం వల్ల. సో ఈ ఇయర్ అయితే ఇంకా కొంచెం వాడి ఫ్రెండ్స్ని అట్లా పిల్లలతో సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి లాస్ట్ 2 years నుంచి అట్లనే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఫ్యామిలీతో పాసిబుల్ అవ్వక. ఇక్కడ అన్నయ్య బర్త్డే అంటే చింతలు మాత్రం ఫుల్ హుషారు ఉందన్నమాట. సో ఎగ్జైటెడ్ కేక్ కటింగ్ కోసం, కేక్ ఇస్తారు అని చెప్పేసి. సో రియాన్స్ కోసం ఏంటంటే ఆ మూమెంట్లో వన్ బర్త్డే అప్పుడు ఇది బాగా యూట్యూబ్లో ఈ క్యాపుచినో అట్లాంటివి ఏదో పిచ్చి పిచ్చివన్నీ బాగా లోనే ఏం సర్ప్రైజ్ చూస్తుండే ఉండొచ్చు అనమాట. అని ఏమన్నా గెస్ చేయండి. ఆ? నో. ఏ కాదు, కేక్ లో బస్ ఎట్లా పెడతారు చెప్పండి. కేక్ లో చాక్లెటా ఉంటుందా? ఓకే, ఇంకా ఎన్ని గెసెస్? నో. చూద్దాం, ఎవరు గెస్ చేస్తే కరెక్ట్ వాళ్ళకి 2 చాక్లెట్స్. నో. నో, చాక్లెట్స్ రొటీన్ కదా. పిల్లల్ని ఇట్లా కాసేపు ఎంగేజ్ చేయడానికి అడిగినుండే అనమాట, కేక్ పైన ఏం సర్ప్రైజ్ ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళకి తోచిన చాలా రకరకాలు గెస్ చేసినారు. ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ చేపించేసినాము. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు, ఒక రకమైన ఫీలింగ్తో ఉండేవాడు. బేసికలీ మా విహాన్ష్కి ఏదన్నా జరుగుతుంది వాడి విషయంలో అని అంటే విపరీతమైన సిగ్గు వచ్చేస్తుంది అనమాట. ఎందుకో తెలియదు, ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది.
తీస్తున్నాను. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాడందరికీ కేక్ తినిపించడం, అందరూ వాడికి తినిపించడం, ఆ తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత పిల్లలైతే ఇట్లా మంచిగా కేక్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారనమాట. ఇది విహాన్షి గారి 5th బర్త్డే సెలబ్రేషన్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదని కాదు, ఎవ్రీ ఇయర్ మన బర్త్డే ఇలానే సింపుల్గా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేయాలి అని నేను అనుకుంటూ ఉంటాను. సో ప్రీవియస్ బర్త్డే వీడియోస్ కూడా ఉన్నాయి, కుదిరితే నెక్స్ట్ కమింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.